ఏ గడియలైతే నువ్వు నాటి చెరామి అని 3 ముళ్ళేసినావు, ఆ గడియకు గడియ కలిసే వరకు ఆ సత్యం ఉంటుంది. ఈ నెల 2 నెలలకు విడిపోతే ఏమి పెళ్ళి అనలేదాన్ని, ఏమి వివాహం అనలేదాన్ని. శివ వాళ్ళ డాడీ ఖాళీ ఫంక్షన్ హాల్కే 50 లక్షలు. అప్పులైన తర్వాత ఈ 2 నియమాలు పాటించండి. సెకండ్ థింక్, సదా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నవాడు, మంచి నిష్ఠ కలిగిన వాడు, నిరంతరము జగన్మాతకు దాసుడైన వాళ్ళని క్రమం తప్పకుండా దర్శనం చేసుకోండి. వాళ్ళతోటి ఐశ్వర్య కళలు ఉంటాయి. వాళ్ళ కాళ్ళకి దుమ్ము కూడా పవిత్రత ఉంటుంది. ఈ విషయం శాస్త్ర ప్రమాణం. మీరు ఎంత పెద్ద సిద్ధాంతిని అడిగినా చెప్తారు. అంటే విష్ణుమూర్తి భక్తులకు, శివ భక్తులకు, శివుని పూజించే గురువులకు ఆ సత్యం లేదా అని మన అడ్డ ప్రశ్నలు వేయకూడదు. ఇది ఒక అడ్డవాదం. ఈ అడ్డవాదంలో లెక్క ఉండదు, పాడు ఉండదు. బ్రహ్మచర్యం అంటేనే ఐశ్వర్యం. వాళ్ళని తరచూ దర్శనం చేసుకోండి.